తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. అన్నా డిఎంకే సీనియర్ నేత కొంగు ప్రాంతంలో ప్రభావం ఉన్న ఎమ్మెల్యే సెంగుట్టయ్యన్ ఇప్పుడు పార్టీ మార్చి టీవీకేలో చేరారు. 1970లోనే ఏఐఏడీఎంకేలో అడుగుపెట్టిన సెంగుట్టయ్యన్ 5 దశాబ్దాలకు పైగా ఆ పార్టీలో కీలక పాత్ర పోషించారు. మంత్రిగాను, ఆర్గనైజర్ గాను పార్టీకి పెద్ద స్థాయి సేవలందించారు ఆయన. కానీ అక్టోబర్ 31న పళనిస్వామి ఆయన్ను అకస్మాత్తుగా సస్పెండ్ చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సస్పెన్షన్ తర్వాత పెద్ద నిర్ణయం తీసుకున్న సెంగుట్టయ్యన్ నేరుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ అప్పావుకే లేఖ ఇచ్చేశారు. అంతలోనే టీవీకే వేగంగా ఒక కీలక మూవ్ చేసింది. సెంగుట్టయ్యన్ను పార్టీలోకి ఆహ్వానించి ముఖ్యంగా కొంగునాడు రీజన్లో తా బలం పెంచుకునేలా 4 జిల్లాల టీవీకే అధ్యక్షుడిగా నియమించింది. ఇది స్పష్టంగా ఒక స్ట్రాటజిక్ మూవ్గా చూస్తున్నారు పొలిటికల్ సర్కిల్లో అంతా. అయితే ఏఐఏడీఎంకేకి ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. టీవీకే మాత్రం ఈ అడుగు తమ కొంగు ప్రాంత రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందనే నమ్మకంతో అయితే ఉంది. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో వచ్చే నెలలో ఏ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు వేచి చూడాలి. ప్రస్తుతానికి అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి ఆ ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇంతకీ సెంగుట్టయ్యన్ సస్పెన్షన్ కు అసలైన కారణాలు ఏంటి? అంటే ఏఐఏడీఎంకే లోపల ఉన్న గ్రూప్ వార్ వలన, లేదంటే పళనిస్వామి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అనాలా? కౌసల్య, వచ్చే సంవత్సరం ఏదైతే 2026లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏదైతే అన్నాడీఎంకే బీజేపీతో జతకట్టింది. బీజేపీ అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే అన్నాడీఎంకేలో ఒక కీలక పరిణామం జరిగింది. ఏదైతే పార్టీ సీనియర్ నాయకుడు దశాబ్దాల తరబడి పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. జయలలిత ఉన్నప్పుడు పార్టీ వ్యూహకర్త, పార్టీ ప్రచారకర్తగా గుర్తింపు పొందిన సెంగుట్టయ్యన్ను ఏదైతే పళనిస్వామి పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారు. ఏదైతే సెంగుట్టయ్యన్ కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ఏదైతే అన్నాడీఎంకే కార్యదర్శిగా ఉన్న ఏదైతే పళనిస్వామి చివరికి సస్పెన్షన్ వరకు దారి తీసింది. ఏదైతే అన్నాడీఎంకే బహిష్క నేతలైన ఏదైతే పన్నీర్ సెల్వం, శశికళ, టిటి దినకరన్ ఈ ముగ్గురిని తిరిగి పార్టీలో చేర్చుకోవాలి. అన్నాడీఎంకే పార్టీని ఏకతాటిపై తీసుకురావాలి, నాయకులందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఈ నేపథ్యంలో ఏదైతే దేవర సామాజిక వర్గానికి సంబంధించిన శశికళ, పన్నీర్ సెల్వం వీరిరు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపగలుగుతారు. అది అన్నాడీఎంకేకి ఓట్ల చీలిక ఏర్పడుతుంది. దానివల్ల విజయావకాశాలు దెబ్బతింటాయి. ఇలాంటి నేపథ్యంలో వారిని పార్టీలో చేర్చుకోవాలంటూ ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో ఒకంత ఆగ్రహం కలిగించాయి. దీనిపైన పార్టీలో ఉన్న ముఖ్య నేతలతో ఏదైతే పార్టీ కార్యదర్శి బాడీతో చర్చించిన తర్వాత ఏదైతే పళనిస్వామి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ చేయడంతో ఏదైతే ఆయన కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. అయితే టీవీకి అధ్యక్షుడు ఏదైతే విజయ్ని కలిశారు. విజయ్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా ఏదైతే 4 జిల్లాలు కొంగునాడులో 4 జిల్లాలకు బాధ్యత 4 జిల్లాల ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఏదైతే పార్టీ విజయానికి కృషి చేస్తానంటూ సెంగుట్టయ్యన్ ప్రకటించడం కూడా జరిగింది. ఎక్కడైతే ఏదైతే కరూర్ ప్రాంతంలో బలమైన నేతగా ఉన్న సెంగుట్టయ్యన్ ఏదైతే కరూర్ ఇష్యూ ఏదైతే మన విజయ్ బహిరంగ మీటింగ్ నిర్వహించిన తొక్కిసలాట జరిగిందో ఆ ప్రాంతంలో ఏదైతే సెంగుట్టయ్యన్ కీలకమైన నేతగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కొంగునాడులో 9 రీజన్స్ ఉన్నాయి, 9 జిల్లాలు ఉన్నాయి. ఈ కొంగునాడు ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసి పార్టీని విజయ తీరాలకు చేరుస్తారని విజయ్ నమ్మకంగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇది అన్నాడీఎంకేలో తీవ్రమైన పరిణామం. కీలకమైన నేతలను వదులుకోవడం వచ్చే ఎన్నికల్లో కొంగునాడులో ఎలాంటి ప్రభావితం చూపుతుంది అనేది కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందంటూ అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కౌశల్య, అయితే సెంగుట్టయ్యన్ టీవీకేలో చేరడం అనేది టీవీకేకి ఎంతవరకు ప్లస్ అయ్యే అంశంగా చెప్పొచ్చు? అంటే వచ్చే 2026 ఎన్నికలలో ఆ కొనలో చూస్తే కనుక ఇది ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎంత ప్లస్ అవుతుంది? కౌశల్య, ఏదైతే సెంగుట్టయ్యన్ ఉన్నారో సెంగుట్టయ్యన్ విజయ్తో భేటీ అయ్యారు. పళనిస్వామికి సెంగుట్టయ్యన్ కు గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల నేపథ్యంలోనే పార్టీ నుంచి కూడా సస్పెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే ఊహించిన విధంగానే ఏదైతే సెంగుట్టయ్యన్ విజయ్ పార్టీలో చేరతారనే దానికి ఆయన కలవడం కూడా ఒకంత బలోపేతం అయ్యే విధంగా ఊహాగానాలు చేకూరాయి. ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఏదైతే అన్నాడీఎంకే జయలలిత మరణించిన తర్వాత వరుసగా 3 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అయితే ఈ నేపథ్యంలో పార్టీ బలపడాలంటే
శశికళ, పన్నీరు సెల్వం, టీటీ దినకరన్ తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలంటూ సెంగోటియన్ బహిరంగంగా మాట్లాడడం, ఎంజీఆర్ పార్టీని స్థాపించినప్పటికీ ఏఐడిఎంకేలో సెంగోటియన్ ప్రచార రూపకల్పన పనిచేశారు. ఈ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో రూపొందించడం కీలక పాత్ర పోషించారు. అలాంటి సెంగోటియన్ ఇప్పుడు ఏదైతే విజయ్ పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఈ కొంగునాడు ప్రాంతంలో కీలక బాధ్యతలు అప్పచెప్పడం, ఏదైతే విజయ్కి ఇద్దరు వ్యూహకర్తలు ఉన్నారు. ఆ వ్యూహకర్తలతో పాటు మరొక వ్యూహకర్త విజయ్ పార్టీలో చేరాలనుకోవాలి. ఎందుకంటే అన్నాడీఎంకే విజయాల్లో కీలక పాత్ర పోషించిన సెంగోటియన్ ఇప్పుడు ఏదైతే విజయ్ పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఏదైతే కొంగునాడు ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడం, కరూర్ జిల్లా ఏదైతే ఆయన సొంత జిల్లాలో కూడా సెంగోటియన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 2 సార్లు ఆయన ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, పార్టీలో కీలక బాధ్యతలు చూశారు. ఇలాంటి సీనియర్ నేతను ఈ పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సెంగోటియన్ లాంటి లీడర్ను తెగే వరకు ఎందుకు లాగారా పళనిస్వామి అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చాంశమైంది కౌసల్య. ఎస్, విజయ్ పార్టీలో సెంగోటియన్ వెళ్ళడం అయితే ఇప్పుడు ఆయనకి ఎలాంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది? అంటే ఆయన ఎలాంటి బాధ్యతలు పోషించబోతున్నారు సెంగోటియన్? కౌసల్య, సెంగోటియన్ సీనియర్ నేత, రాజకీయాల్లో తలబండిన నేత, రాజకీయ వ్యూహాలు సమర్థవంతంగా ఆచరించగల నేత, ఏదైతే పలు పార్టీలకు సంబంధించిన నేతలను ఆకర్షించగల నేత, ఏదైతే విజయ్ పార్టీలో ఇప్పుడు ఇలాంటి సీనియర్ నేత అత్యంత అవసరం. ఎందుకంటే కొంగునాడు ప్రాంతంలో డిఎంకే బలంగా ఉంటుంది. డిఎంకేని ధీటుగా ఎదుర్కోవాలంటే సెంగోటియన్ లాంటి కీలక నేత అవసరం అంటూ విజయ్ భావించారు. విజయ్తో భేటీ అయ్యారు. విజయ్ కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఏదైతే ఈ విజయ్ పార్టీలో సెంగోటియన్ చేరడం వల్ల విజయ్కి అదనపు బలం చేకూరుతుంది. అదేవిధంగా ఏదైతే అన్నాడీఎంకేకి ప్లస్ గా ఉన్న సెంగోటియన్ ఇప్పుడు విజయ్ పార్టీలో చేరడం కూడా విజయ్కి కలిసి వచ్చే అంశం. ఎన్నికలు వచ్చే సంవత్సరం ఉన్నాయి, అతి దగ్గరలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యూహాలు, ఎన్నికల అస్త్రాలు, ఏదైతే మేనిఫెస్టో ఇలాంటి అంశాలలో విజయ్కి కీలకంగా తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే సీనియర్ నేత జయలలిత ఉన్నప్పటి నుంచి కూడా అన్నాడీఎంకేలు కీలక పాత్ర పోషించిన సెంగోటియన్ ఇప్పుడు ఏదైతే విజయ్కి ఉన్నారో విజయ్కి వచ్చే ఎన్నికలకి కీలక పాత్ర పోషిస్తారు. కొంగునాడు ప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ్కి ప్రచార వ్యూహాలు, ప్రచార మేనిఫెస్టో, ఏదైతే హామీలు, వీటినన్నిటిపై కూడా సెంగోటియన్కు ఒక అవగాహన ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో విజయ్కి కీలకస్త్రంగా మారుతారు. విజయ్కి కుడుభుజంగా మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కౌసల్య, ఎస్, ఖచ్చితంగా ఇది టీవీకే పార్టీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. మరొక వైపు చూస్తే అన్నా డిఎంకే ఓటు బ్యాంక్ ఇది చాలా ప్రమాదంగా తెలుస్తూనే ఉంది. సో మరి అన్నా డిఎంకే ఎటువైపు, అంటే ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మరి? కౌసల్య, రాజకీయాల్లో ఇప్పుడు ఏదైతే సెంగోటియన్ ఉన్నారో సెంగోటియన్ ప్రస్తుతం కూడా గోపిచెట్టిపాలెం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా అన్నాడీఎంకే బలపడడానికి ఆయన చేసిన సలహాలు, సూచనలు, పర్యటనలు ఏదైతే రాబోయే రోజుల్లో ఏదైతే అన్నాడీఎంకేకి ఏ విధంగా ఆయన ప్లస్ అయ్యారో విజయ్ పార్టీకి కూడా అదే విధంగా ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సెంగోటియన్ పార్టీ ప్రచార రూపకల్పన చేయడము అదే కాకుండా ఎన్నికల స్ట్రాటజీ వ్యూహకర్త కూడా పనిచేశారు. ఏదైతే ఒక పార్టీని విజయ తీరాలకు ఎలా చేర్చాలి, ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను అధ్యయనం చేయడం, క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ఎవరికి అనుకూలంగా ఉంది, ఎలా గ్రౌండ్ లో పాజిటివ్ గా తీసుకురావాలనే అంశాలలో ఏదైతే సెంగోటియన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నాయి. గతంలో ఏదైతే జయలలిత పర్యటనలు, జయలలిత సభలు, సమావేశాలు, కేడర్ మొబిలైజేషన్, వీటినన్నిటిలో కీలక పాత్ర పోషించేవాడు సెంగోటియన్. ఇప్పుడు అదే అంశము, అదే విజయ్ పర్యటనలకు కావచ్చు, సభలు, సమావేశాలు, కేడర్ మొబిలైజేషన్, ఇలాంటి వ్యవహారాల్లో ఏదైతే కీలక పాత్ర పోషిస్తారు సెంగోటియన్. ఇది విజయ్కి కలిసి వచ్చిన అంశం. ఏదైతే 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ కీలక పాత్ర పోషించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ కూడా కరూర్ సంఘటనకు ముందు ఆయన ప్రతి వారంలో 2 రోజులు వీకెండ్ లో ఆయన ఆయా జిల్లాల పర్యటన కూడా కొనసాగించారు. ఇప్పుడు ఏదైతే ఉందో కరూర్ సంఘటన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా లాస్ట్ వీక్ బయటకు వచ్చారు. 2000 మంది పోలీసుల అనుమతితో, తక్కువ మందితో ఆయన సభలు కూడా నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్ మొబిలైజేషన్, సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి, విజయ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి,
వీటివన్నిటికీ ఏదైతే సెంగొట్టి విజయ పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో విజయ్ గెలుపొందడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తారు సెంగొట్టి అనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు సెంగొట్టయ్యన్ షిఫ్ట్ తోటి ఇంకా ఎంతమంది అన్నాడీఎంకే నేతలు పార్టీ మారే ఛాన్స్ ఉంది? కౌసల్య, రాజకీయాల్లో ఎన్నికల నేపథ్యంలో పార్టీలు మారడం సహజం. ఎందుకంటే టికెట్ లభించినప్పుడు ఏదైతే ఇంకా కొంత సమయం పడుతుంది. ఏదైతే ఇప్పటికే ఎన్నికల వ్యూహాలు సిద్ధమయ్యాయి, ఎన్నికల ప్రచారాలు మొదలయ్యాయి. ఆయా పార్టీలు ఏదైతే అన్నా డిఎంకే కావచ్చు, అధికార డిఎంకే స్టాలిన్ కావచ్చు, ఇటు టీవీకే కావచ్చు, చిన్న చిన్న పార్టీలు కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్, ఏదైతే డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు, అన్నా డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికల అభ్యర్థులు ప్రకటించే పరిస్థితి లేదు. అది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగే ప్రాసెస్ కాబట్టి ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము. అయితే ఎవరైతే బలంగా ఉన్న నేతలకు కానీ, కీలకమైన నేతలకు కానీ ఆయా నియోజకవర్గాల్లో సీట్లు లభించినప్పుడు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అన్నా డిఎంకే బలపడుతుంది అనుకున్న సందర్భంలో ఇలాంటి కీలక నేతలు, సెంగొట్టియన్ లాంటి కీలక నేతలు పార్టీ మారడం వల్ల ఆ పార్టీ పైన ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. అయితే భవిష్యత్తులో అన్నా డిఎంకే నుంచి ఎవరు పార్టీ మారుతారా, ఎవరు విజయ పార్టీలోకి వెళ్తారా, లేదా మరో పార్టీకి వెళ్తారా అనేది మరికొంతకాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ కొత్త సమీకరణాలు అయితే మొదలయ్యాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. అన్నా డిఎంకే సీనియర్ నేత, కొంగు ప్రాంతంలో ప్రభావం ఉన్న ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్ ఇప్పుడు పార్టీ మార్చి టీవీకీలో చేరారు. అయితే 1970లలోనే అన్నా డిఎంకేలో అడుగుపెట్టిన సెంగొట్టయ్యన్ 5 దశాబ్దాలకు పైగా ఆ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆయన మంత్రిగాను, ఆర్గనైజర్ గాను పార్టీకి పెద్ద స్థాయి సేవలు అందించారు. కానీ అక్టోబర్ 31న పళనిస్వామి ఆయన్ను అకస్మాత్తుగా సస్పెండ్ చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సస్పెన్షన్ తర్వాత పెద్ద నిర్ణయం తీసుకున్న సెంగొట్టయ్యన్ నేరుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ అప్పావుకి లేఖ కూడా ఇచ్చేశారు. అంతలోనే టీవీకే వేగంగా ఒక కీలక మూవ్ అయితే చేసిందని చెప్పొచ్చు. సెంగొట్టయ్యన్ను పార్టీలోకి ఆహ్వానించి ముఖ్యంగా కొంగునాడు రీజన్ లో తమ బలం పెంచుకునేలా 4 జిల్లాల టీవీకే అధ్యక్షుడిగా నియమించింది. ఇది స్పష్టంగా ఒక స్ట్రాటజిక్ మూవ్ గా చూస్తున్నారు పొలిటికల్ సర్కిల్లో అంతా. అయితే అన్నా డిఎంకేకి ఇది పెద్ద దెబ్బగా భావిస్తూ ఉన్నారు. టీవీకే మాత్రం ఈ అడుగు తమ కొంగు ప్రాంత రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందనే నమ్మకంతో ధీమాగా ఉంది. సో చూస్తున్నాం తమిళనాడు రాజకీయాల్లో వచ్చే నెలలో ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. నిజంగానే ఒక సీరియస్ మూవ్ గా చూడొచ్చు తమిళనాడు రాజకీయాల్లో.